కుంటారు. నేను పనికిరాను, నేను తగను, నేను యోగ్యుని కాదు, యోగ్యురాలని కాదు, నాకు రాబుద్ధి కావట్లేదు, దేవుని దగ్గర నేను పనికిరాను, ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడతారు. ఎవడు రావద్దన్నాడు? రా, మారు మనసు పొందు, సరిదిద్దుకో, మళ్ళా యుద్ధం మొదలుపెట్టు. ఇంతకుముందు ఓడిపోయావేమో, శత్రువు కొంచెం గెలిచాడేమో, ఈసారి నువ్వు గెలుస్తావు. ఈసారి నువ్వు గెలుస్తావు, నీకు ఆ గెలిపిస్తాడు దేవుడు అని ఎందుకు అనుకో. అందుకే అందరికీ ప్రేమతో చెప్తున్నా, ఈ విషయాలు మర్చిపోతే యోధాలాగా నరకానికి పోయే అవకాశం ఉంటుంది. దేవుని ప్రేమను శంకించకూడదు. మన ప్రేమలో మార్పులు ఉంటాయేమో, ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన మారనివాడు. ఆయన నిన్ను అర్థం చేసుకోగలడు, నన్ను అర్థం చేసుకోగలడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. నమ్మదగిన దేవుడు. ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రండి, మోకాళ్ళ మీదకి రండి, మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ ప్రేమామూర్తి రెక్కల నీడలో చేర్చబడాలి అనుకుంటే, ఆయన రక్తములో కడగబడాలి అనుకుంటే, రూపాంతరం చెంది దేవుని సొత్తుగా, దేవుని స్వాస్థ్యముగా విశ్వాస వీరులు కావాలి అనుకుంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొంది దేవుని వారు కావాలి. అలా దేవుని విశ్వసించిన వాళ్ళందరికీ నేను చెప్పిన ఈ 5 సంగతులు వర్తిస్తాయి. నేను చెప్పిన ఈ 5 సంగతులు వర్తిస్తాయి. 1, దేవుని సాహచర్యం లభిస్తుంది. 2, దేవుని అద్భుతాలు చూస్తారు. 3, దేవుని దగ్గర ఉన్న విశేషమైన సంగతులన్నీ సొంతం చేసుకుంటారు. 4, విశ్రాంతిలో బతుకుతారు. 5వది క్షమాపణ పొందుతారు, కృప పొందుతారు. పొందుతారు విశ్వసించిన వాళ్ళు. ఇంతకు విశ్వసించిన వాళ్ళు ఎవరు? నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళని మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. నమ్మిన వాళ్ళు ఎవరు? నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళు. కాబట్టి రేపు మీటింగ్స్లో బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. 20, 21, 22, 23 మీటింగ్స్లో బాప్తిస్మాల కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు విన్నవాళ్ళు మీ జీవితాన్ని నా యేసయ్య చేతికి అప్పగించి, యేసునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి చేరాలనుకుంటే, ఆయన ఇచ్చే క్షమాపణ పొందాలనుకుంటే, ఆయన దగ్గర ఉన్నవన్నీ స్వతంత్రించుకోవాలి అనుకుంటే, ఇదిగో ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. రేపు నీ కోసం కూటాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఆ కూటాలకి నువ్వు సిద్ధపడి రావాలి. 4 రోజులు నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి. ఆ 4 దినాల్లో ప్రకటించబడిన రోజు బాప్తిస్మం పొందాలి. పొంది ప్రభు శరీర రక్తాల్లో చేయి వేసి దేవుని రాజ్యానికి హక్కుదారురాలివి కావాలి. ఈరోజు సూటిగా మనందరితో దేవుడు మాట్లాడాడు.